ప్రజాకౌల వ్యక్తిలో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా తిరస్కరించాలి. వాళ్ళకి పద్మశ్రీ ఇస్తే తిరస్కరించాలి. చెంచాగిరి అని పద్మశ్రీ ఎవరికి ఇస్తారు? రామోజీరావు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉన్నాయి 6 సార్లు పంపించారు. ఆ రామోజీరావు పేరు పిఎన్ చతుర్వేది పద్మ అవార్డ్స్ కమిటీ చైర్మన్, పిఆర్ ప్రసాద్ సెక్రటరీ అయ్యేది క్యాబినెట్ సెక్రటరీ. ఈయన మీద కేసులు ఉన్నాయి, ఈయన ఫైనాన్స్ అఫైర్స్ కొటేషన్ మళ్ళీ పంపించండి. దొంగలకు ఇస్తారు. అవార్డులు ఎవరికి ఇస్తారంటే దొంగలకు, చెంచాలకు, చాపులుసి గాలకు ఇస్తారు. అందుకని మేము చాపులుసి గాలకు కాము అని చెప్పి తిరస్కరించాలి. లేక పంపాలి అందరూ ఏ లక్ష్మణ్ కావచ్చు, గోరెటంగర్ కావచ్చు. మేము కిరాయి మనుషులు కాదు, దర్బార్ కౌలం కాదు, బారులో దర్బార్లో కూర్చున్న వాళ్ళం కాదు. మేము ప్రజల మధ్యలో కూర్చుంటాం. ఈ నెల 30 తారీఖు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 30 తారీఖు నాడు వామపక్షాలు పిలిపించినాయి, చెలో అసెంబ్లీ పిలిపించినాయి. అదేవిధంగా వరంగల్ జిల్లాలో ప్రజా సంఘాలు పిలిపించినాయి. మేడారం అడవి నుంచి కురిచేట్టుకుంట నుంచి నార్లాపూర్ మీదుగా, పసరా మీదుగా, ములుగు, గోవిందరావుపేట మీదుగా ఒక యాత్ర చేయాలి. వాళ్ళు హైదరాబాద్ దాకా చేరుతారో అక్కడే అరెస్ట్ చేస్తారో దేనికైనా సిద్ధపడి వాళ్ళు అక్కడి నుంచి పిలిపించారు. అడవి నుంచి, మేడారం అడవి నుంచి అక్కడి నుంచి ఒక యాత్ర వస్తుంది, ప్రజల యాత్ర. ఇక్కడ వామపక్షాల ఉంటుంది. ప్రజలందరూ దాంట్లో పాల్గొని ఇంకా ఎన్కౌంటర్ లేవు, ఎన్కౌంటర్ ఉండడానికి వీల్లేదు. నో మోర్ ఎన్కౌంటర్స్, నో మోర్ కిల్లింగ్స్. ఇంకా హత్యలు జరగడానికి వీల్లేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి వీల్లేదు. రాజ్యాంగం అధికారం వేయలేదు పోలీసులకు చంపడానికి. వాళ్ళ దగ్గర లైసెన్స్ లేకపోతే మొత్తం రాయలసీమ ఫ్యాక్టరీస్లో ఎవరి దగ్గర లైసెన్స్ లేవు, హైదరాబాద్లో ఫ్యాక్టరీస్లో ఎవరి దగ్గర లైసెన్స్ లేవు. చంపేస్తారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, శిక్షకు ప్రపోర్షనేట్ పనిష్మెంట్ ఉంటుంది. లేకపోతే దానికి ఒక చట్టం ఉంది, ఐపీసీ ఉంది, దానికి చంపడం ఎట్లా? ఆ లైసెన్స్ లేకపోతే చంపుతారు. మా దగ్గర ముఖ్యమంత్రి హోంమంత్రి అంటుండు మీ దగ్గర వాళ్ళ దగ్గర లైసెన్స్ ఆయుధాలకు లైసెన్స్ లేవు, చంపేస్తారు. చంపుతారు. చంపడం అంటే ఆయన చదువు లేదు, చట్టం తెలియదు, ఆయనకు అధికారం కూడా లేదు, ఆయన చెప్పకపోవచ్చు కూడా. అది ముఖ్యమంత్రి తెలియకుండా జరగలేదు. ముఖ్యమంత్రి దీనికి బాధ్యులు. ఇక్కడ హత్య జరిగినా కూడా ముఖ్యమంత్రి జరగకుండా ఏ ఎస్పీ కానీ, ఏ టాస్క్ ఫోర్స్ కానీ, ఏ సిట్ కానీ హత్యలు చేశారు. హత్యలు చేయరు, ధైర్యం చేయరు. దీనికి ధైర్యం ముఖ్యమంత్రి ఇచ్చారు. కాబట్టి ముఖ్యమంత్రి నేరుగా బాధ్యులు దీనికి. ఆయనే రేపు హైకోర్టు అసెంబ్లీలో సంజాయిషి చెప్పుకోవాలి. అందుకనే ప్రతిపక్షాలు పారదోలుతామన్నాడు. ప్రతిపక్షాలు లేకుండా ఇదే అసెంబ్లీ ఇది ఒకటే వాయిస్ ఉంటుంది, ఒక్కటే వాయిస్ ఉంటుందా? ఒక వాయిస్ వినిపించిందా? ప్రజాస్వామ్యం అంటే అందరు వాయిస్ వినిపించాలి. ఇది ఒక్కటే వినిపిస్తే ప్రజాస్వామ్యం కాదు. ఆటోక్రసీ ఏక వ్యక్తి పాలన, ఏక వ్యక్తి పాలన ప్రజాస్వామ్యం కాదు. అందుకని అసెంబ్లీని రేపు నాటకంగా మారుస్తుంది. దాని సంగతి కూడా బయటపెట్టాలి. మొన్నటిదాకా బాతా కార్యక్రమాలు, ఇప్పుడు బాతా కార్యక్రమం కూడా కాదండి. ఆయన ఒక్కరి ఉపన్యాసం వినిపిస్తారు. ఇంకొకటి సార్